సార్ స్కూల్లో 10వ తరగతి పిల్లాడు ప్రిన్సిపల్‌ని కొట్టాడని ఇప్పుడు వచ్చింది గదా! వైరల్ అవుతది. దాని మీద మీరేమంటారు? దాని మీద ఏమంటామంటేనమ్మా, విపరీతం అయిపోతుంది ఓ పక్క నుంచి. అంటే వాళ్ళు నిజంగా గంజాయి కొట్టేసి వస్తారో, లేకపోతే ఏదన్నా తాగేసి వస్తారో మనకు తెలీదు గానీ, ఆ పిల్లల్లో అంత విపరీతానికి ఆళ్ళ మైండ్ సెట్ మారిపోవటం, మార్చేసుకోవటం చాలా దారుణం. ఎందుకంటే గురువనే ఒక గౌరవం లేదు, భక్తి లేదు, లేదా భయం లేదు. తల్లిదండ్రులకు విలువ లేదు. ఇంకా ఆ విధంగా వాళ్ళు మారిపోవటం, ఆళ్ళ మానసిక స్థితి మరి ఏ విధంగా అనుకుని ఇదవుతున్నారో తెలియట్లే. భయం భయం అనేది మాత్రం ఆ పిల్లలకి లేదు ఖచ్చితంగా. భయం అనేది ఉంటే గనక గురువు దగ్గరికెళ్ళటానికి మనం ఆలోచిస్తాం యాక్చువల్‌గా. పిలిస్తే ఏమన్నా కొడతారేమో, మనల్ని ఏమన్నా అంటారేమో అన్న భయంతో మనం మా వయసులో అయితే ఎళ్ళేవాళ్ళం కదమ్మా. పోనీ తర్వాత ఒక 10, 15 ఏళ్ల తర్వాత కూడా మాస్టర్ పిలుస్తున్నారంటే భయపడేవాళ్ళం. అదేంటంటే ఇప్పుడు అటువంటిది ఆహ్, ఆహ్, ఎళ్లి కొట్టేయటం, నానా రకాలుగా బూతులు మాట్లాడడం అనేది మరి ఆళ్ళు ఏ విధంగా వాళ్ళ పెంపకమే తేడా అనుకుంటున్నాను నేను. సరైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగితే గనక తల్లిదండ్రులంటే ఏంటి, గురువులంటే ఏంటి అనేది విలువలు తెలుస్తాయి. అటువంటి విలువలు లేని ఎదవలు ఇలాగ స్కూల్‌లో చదివి అంటే యాక్చువల్‌గా ఆడి భవిష్యత్తునయితే నేను ఇప్పుడే చెప్పేయగలను. ఎలాగంటే ఆడు ఒక ఈ 10థ్ అవని లేదా ఇంటర్మీడియేట్ అవని అయిన తర్వాత అయితే గనక ఖచ్చితంగా జేబులు కొట్టడానికి ఎళ్తాడాడు. లేదా ఏదన్నా డకాయిట్ పనులు చేయడానికి తప్ప ఆడు ఉన్నతంగా ఆడి మైండ్ సెట్ ఉండదు. ఆడేదైనా మంచి ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉండదు. ఆ సంగతి ఆడికి తెలియట్లా. కొంచెం ఏమైనా సరే పిల్లలు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని గురువులంటే ఏంటి, తల్లిదండ్రులంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, భయం అంటే ఏంటి, భక్తి అనేది ఏంటి తెలుసుకొని వాళ్ళ కాన్సంట్రేషన్ చదువు మీద పెట్టి, వాళ్ళ మార్కుల మీద పెట్టి ప్రయోజకులుగా మారితే మంచిదనేది నా ఉద్దేశం. పిల్లలు ఇలా మారడానికి కారణం ఏమైంటదంటారు సార్? ముందైతేనమ్మా ఖచ్చితంగా తల్లిదండ్రుల పెంపకం. లేదా సమాజం బాధ్యత కొంతుంది. సమాజంలో రకరకాలు చూసి గంజాయి కొట్టే నా కొడుకుల్ని చూడటం. ఆడు కొడుతున్నాడు కదా! వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా! మనం ఎంజాయ్ చేయాలనుకోవటం. ఆళ్ళు ఏదో డబ్బులు దొంగతనం చేసైనా సరే, తల్లిదండ్రుల జేబుల్లో కానివ్వండి రకరకాలు లేదా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొనైనా డబ్బులు తీసేసుకొని గంజాయి కొట్టేసి ఇంకా ఆ విధంగా మారిపోతున్నారు. అది ముందైతే తల్లిదండ్రులు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాళ్ళని మార్చే విధంగానే ప్రయత్నం చేయాలమ్మా. అంటే లేక హ్మ్. పిల్లలు ఇలా మారడానికి ఇలా గంజాయి కొట్టడాలు, మత్తు పదార్థాలు ఇయేనా కారణం ఇంకేం అయ్యుండవా? అంటే సోషల్ మీడియా ఉంది. కొంచెం రీల్సు ఆ ఎఫెక్ట్ కూడా, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటది. నేను కాదంటలే. కానీ ఏంటంటే ఖచ్చితంగా అది ఏది మంచి, ఏదో చెడు అని తెలుసుకునే మానసిక స్థితి అయితే మనకుండాలి. ఇప్పుడు అది ఆడేదో మంచిగా చేస్తున్నాడో, చెడుగా చేస్తున్నాడో, లేదా నిన్ను కామెడీగా చేస్తున్నాడో, నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి చేస్తున్నాడని నువ్వు తెలుసుకునే పరిస్థితి నీ మైండ్‌కుండాలి. లేకపోతే గనక ఆడు బానే చేశాడు గదా! ఆడు గంజాయి కొట్టాడు గదా! నేను గంజాయి కొట్టేస్తానంటే గనక ఉపయోగం ఉండదు. నీ భవిష్యత్తు పోద్ది. ఆడు ఎలాగో సంకనాకిపోయాడు. ఆడితో పాటు నువ్వు కూడా పోవాలనుకుని ఆ దారి వెతుక్కోవటం తప్ప నీకు ఉపయోగమైన దారైతే మాత్రం కాదు. అలాగే పెద్దవాళ్ళు గూడా పిల్లల మీద శ్రద్ధ తీసుకోవాలంటారా ఇలాంటి విషయాల్లో? ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు తీసుకోవాలి ముందు. తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత కొంత బాధ్యత అంటే గురువుల మాట వినేలాగుంటే గురువులు చెప్తారు. కొంతవరకు ప్రయత్నిస్తారు. "అదేంట్రా అలా ఉన్నావేంట్రా? నువ్వు మంచి మార్కు చదువుకోరా, లేకపోతే ఇలాగని చెప్తారమ్మా. వాళ్ళని మార్చే విధంగా మనకి మంచే చెప్తున్నారు. మన కోసమే చెప్తున్నారు కదన్న గ్రహించే జ్ఞానం పిల్లలకుండాలి. ఆ విధంగా గురువులు చెప్పిన మార్గాన్ని ఎంచుకొని మంచి భవిష్యత్తు కోసం ఆళ్ళు ప్రాకులాడాలి తప్ప, ఈ గంజాయి కొట్టేసి, లేదా గురువులను కొట్టేసి రకరకాల ఏదో హీరోయిజం ఫీల్ అయిపోయి, నేనే పెద్ద పోటుగాడిని అన్నట్టు ఫీల్ అయిపోయి, నేను ఎవరినైనా కొట్టేయగలను, ఏదైనా చేసేయగలను అనుకుంటే గనక ఆడంత సన్నాసి లేడు. అంతే ఇలా సింపుల్‌గా. తను మారడానికి హ్మ్. ఎల్ ఆహ్, అంటే ఆ ఏజ్ ఉన్న పిల్లవాళ్ళు ఇంకోసారి ఇలా ప్రవర్తించకుండా ఉండడానికి ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చేయాలంటే పాఠశాల నుంచి కూడా అంటే ఎవరైతే మాస్టర్‌ని వాడు కొట్టడానికి ప్రయత్నించాడో, స్కూల్ నుంచి కంప్లెయింట్ ఇవ్వాలి ఖచ్చితంగా. స్కూల్ నుంచి కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ కేస్ పెట్టాలి. పోలీస్ కేస్ పెడితేనమ్మా ఇది చూసి భవిష్యత్తులో మిగిలిన పిల్లలు కూడా అలాగ ఇప్పుడు కొన్ని హాస్పిటల్ ముందు చూస్తున్నాం మనం. పేషెంట్స్ ఎవరైనా గనక డాక్టర్ల మీద దాడి చేస్తే చర్యలు తీసుకోబడును అని. అదే పరిస్థితి ఈ స్కూల్‌లో కూడా అలాగ ఏర్పాటు చేస్తే గనక టీచర్ల మీదకి దాడి చేయడానికి ఆళ్ళు రావటానికి కూడా ఆలోచిస్తారు. ఆళ్ళ భవిష్యత్తు పోయినా సరే పోయేలాగానే చేయాలి టీచర్లు కూడా. కానీ చిన్న పిల్లల మీద పోలీస్ కేస్ పెట్టడం అమ్మా అనేది ఆళ్ళు చిన్న పిల్లలు అని అనుకుంటున్నాం గదా! చిన్న పిల్లలు అని మనం అనుకుంటే ఆడు చిన్న పిల్లోడుగా వ్యవహరించట్లేదు. చిన్న పిల్లోడుగా గురువుని కొట్టట్లేదు. గురువుని కొట్టడానికెళ్ళాడంటే ఆడు పెద్ద సన్నాసెదవే. అటువంటి ఎదవని జైల్‌లో పెట్టి తోసి శుభ్రంగా తన్నించినా తప్పు లేదనేది నా ఉద్దేశం.